నమస్తే. సిద్దిపేట ఎంత అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటున్నారో టిఆర్ఎస్ నాయకులు, సిద్దిపేటలో ప్రభుత్వ భూములను కూడా అదే విధంగా కబ్జాలు చేస్తున్నారు. చెరువులు, కుంటలు ఏది కనబడితే అది అసలు దొరకకుండా చేస్తున్నారు. అమాయక ప్రజలకేమో సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ స్థలాలను మేము 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కాపాడుతున్నామని చెప్తున్నారు. కానీ కాపాడుతున్నట్టు లేదు. ఏడ చూసిన ప్రభుత్వ స్థలాలను మొత్తం కబ్జా చేస్తున్నట్టే కనబడుతుంది. సిద్దిపేటలోని గతంలో ఇది చిల్డ్రన్ పార్క్ కోసం కాలకుంట్ల బైపాస్ రోడ్ లో ఉన్న ఈ స్థలాన్ని చిల్డ్రన్ పార్క్ కోసము గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం అయితే ఏముందో సర్వే నంబర్ 1939 సర్వే నంబర్. ఈ సర్వే నంబర్ లా గతంలో మున్సిపల్లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి గతంలో ఉన్న 2023 సంవత్సరంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ సార్ గారు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఈ రూమ్లను షట్టర్లను వేసుకుంటా ఇట్లా చేస్తున్నారు. కానీ దీన్ని ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే వాళ్ళకి ఏ విధంగా ముడుపులు అందుతున్నాయి? అంటే గతంలో ఎంతమంది కమిషనర్లు మారిరు, కానీ ఈ చూసి చూడడం వివరిస్తారు. ప్రస్తుతం దీని మీద చర్చనీయాంశం మరి ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రదీప్ చెప్పు. యాక్చువల్గా అన్న ఇది 2014 మున్సిపల్ ఎలక్షన్ లా మాకు ఎక్స్ కౌన్సిలర్ ఉండే ఆయనకి ఇప్పుడు ఏముందంటే మా ఎక్స్ కౌన్సిలర్ ఆయనతో కలిపి 4 పెద్ద మనుషులు కలకుండా కలిలా వాళ్ళందరూ కబ్జా చేద్దామని చూస్తారు. సార్ రీసెంట్ గా మేము మున్సిపల్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే సార్ మేము దాని మీద చర్య తీసుకుంటాం సార్, కాకపోతే అరిష్టం ఇంకా అరిష్టం ఎలక్షన్ కూడా అయిపోయాక సార్ ఏమన్నారంటే 100% ఆ గోడలు గీడాలన్నీ కూడా ఇచ్చి చిల్డ్రన్ పార్క్ కోసం ఇచ్చిన తెలుసు. చిల్డ్రన్ పార్క్ కోసం ఇచ్చారు. అది అయితే మేము మున్సిపల్ కమిషనర్ ఎలక్షన్ కూడా అయిపోయాక వచ్చి మేమే నీళ్ళమంతా తీస్తామన్నా, ఏం టెన్షన్ తీసుకోకుండా మాకు ఏం లేదన్నా చిల్డ్రన్ పార్క్ కోసం యూజ్ చేయమనండి. విమోలో కబ్జా చేస్తే ఊరుకున్న ప్రసక్తి ఇక్కడ ఒక దగ్గర కాకుండా బయట మస్తు దగ్గరాలు అన్న. ఇప్పుడు ఎల్ఎం కాలేజ్ వెనకాల పోతే దగ్గర ఇప్పుడున్న సిట్టింగ్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎల్ఎం కాలేజ్ వెనకాల 5-6 ఎకరాలు కబ్జా పెట్టారు. అవి ఆధారాలతో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఆ ఇల్లు కట్టిరా అన్న, ఆ ఇల్లు వెనకాల ఒక ప్లాట్ మన కాలకుండా కాలి వ్యక్తికి ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎక్కడెక్కడ మాకు ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు వచ్చి మా కాలనీ వాళ్ళు మా కౌన్సిలర్ ఆయన కబ్జా చేసి ఇంకా ఇష్టమవుతున్నారంటే ఏందన్నా ఇది? హరీష్ రావు ఏమని చెప్పుకుంటారంటే నేను సిద్దిపేట బాగా డెవలప్మెంట్ చేసిన వాళ్ళ కబ్జాలు తీస్తే హరీష్ రావు అర్ధరాత్రి వేసుకొని వచ్చే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు దీని మేము రేవంత్ రెడ్డి గారికి త్వరలో మున్సిపల్ కమిషనర్ గారి పైన కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకోమని హరికృష్ణ గారికి పోయి కూడా విజ్ఞప్తి చేస్తాం. అన్న కూడా దీనిపైన అన్ని చర్యలు తీసుకుంటా అన్ని చూపించుకుంటా మాకు ఏం లేదన్న న్యాయ పోరాటం ఏంటంటే చిల్డ్రన్ పార్క్ మీరు తిని న్యూస్ నుంచి మల్లన్న దగ్గర తీసుకొస్తే మల్లన్న ద్వారా న్యాయం అవుతారని మాకు ఆశ ఉంది. సిద్దిపేటలో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వీళ్ళ కబ్జాలకు వీళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. గత ప్రభుత్వం వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా అట్లనే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వీళ్ళ కబ్జాలకు ఆగడాలకు అంతు లేకుండా పోతుందని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్తున్నారు. ఎట్లకేలకైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సిద్దిపేటలో ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు, ఈ కబ్జాల పైన దృష్టి పెట్టి వారు ఎవరైనా కబ్జా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.